ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు శిలువ శ్రమల అనుదిన కార్యక్రమంలో భాగంగా ఈ 19వ రోజు దేవుని సముఖంలో చేరిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి 3 రోజుల మీటింగ్ అనంతరం దేవుని నా ప్రయాణాన్ని క్షేమంగా తన కాపుదల నా ప్రయాణంలో అనుగ్రహించి మీ మధ్యలో నిలబెట్టుకున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దోమ బిడ్లారా, ఈ రోజున పశ్చాత్తాపము గురించినటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము మన లేఖన భాగము ఎక్కడి నుండి 66 నుండి 72 వచనాల వరకు వ్రాయబడుట మనం చూస్తాం. ఈ లేఖన భాగంలో మనం ప్రతి ఈ లెంట్ డేస్లో ముఖ్యంగా ఈ చివరి వారంలో మనము ఈ పేతురు అబద్ధమాడినటువంటి సందర్భాన్ని మనం నేర్చుకుంటాం. ఈ సందర్భం అంతా కూడా ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో నాకు తెలియదు అని యేసు ప్రభుల వారి శిష్యుడైనటువంటి శిష్యులందరినీ చాలా చక్కగా చాకచక్యంగా మాటలతో మరి వ్యవహరించేటటువంటి ఒక ప్రాముఖ్యమైన శిష్యుడు పేతురు. ఆ పేతురు 3 సార్లు యేసు ప్రభుల వారు ఎవరో నాకు తెలియదు అని అబద్ధములాడినటువంటి వ్యక్తి. ఎవరు ఈ అబద్ధములాడిన వ్యక్తి? యేసు ప్రభుల వారి చేత పిలువబడినవాడు, యేసు ప్రభుల వారితో ఉన్నవాడు, 3.5 సంవత్సరాలు ఆయనను అంటుకొని జీవించినటువంటి వ్యక్తి. ఈ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారి యొక్క బోధలు విన్నవాడు. ఈ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యములను బహుగా వీక్షించినటువంటి వ్యక్తి. తన కన్నుల ముందు యేసు ప్రభుల వారు తన కన్నుల ముందు చనిపోయిన వారిని లేపుతా ఉంటే తన కన్నులారా చూసినటువంటి వ్యక్తి. తన అత్తగారికి జ్వరం వస్తే, ప్రభువా మా ఇంటికి రండని తీసుకువెళ్ళి చూపించినప్పుడు అత్తగారిని యేసు ప్రభుల వారు ఒక్కసారి ఆమెను ముట్టుకోగానే పరిపూర్ణమైన స్వస్థత, జ్వరము యేసు నామమున వెళ్ళిపోయింది. వాళ్ళత్త దిగ్గున లేచి కూర్చుంది. ఇలాంటి ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించినటువంటి ఈ పేతురు ఈ రోజున అబద్ధములాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి అబద్ధాలు అనంటే, ఈ 3.5 సంవత్సరాలు ఎవరితో ఉన్నాడో, ఎవరితో సాంగత్యము చేస్తూ ఉన్నాడో, ఎవరిని ఆనుకొని బ్రతికాడో, ప్రభువా ఎవరు ఏమనుకున్నా సరే నీవైతే నిజంగా మెస్సియవు అని నమ్ముతున్నాను, నువ్వు క్రీస్తువు, నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివని, నువ్వు దైవ కుమారుడవని ఈ శిష్యులు కానీ ప్రజలు కానీ ఎవ్వరు నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను ప్రభువా అని యేసు ప్రభుల వారికి చెప్పినవాడు. ఇంకో మహా గొప్ప విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటే ఏ శిష్యుడు చేయనటువంటి సాహసాన్ని చేసినటువంటి వ్యక్తి. ప్రభువా అది నీవేనా? నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తాను, సెలవిమ్ము. ఓకే రా. నీళ్ళ మీద నడిచినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే అబద్ధములాడే స్థితికి వచ్చేశాడు.
ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. అంత గొప్ప విశ్వాసము, అంత గొప్ప మరి ఔన్నత్యము కలిగినటువంటి ఈ పేతురు ఈ రోజున అబద్ధములాడవలసిన పరిస్థితి ఏమిటి? చూడండి, యేసు ప్రభుల వారు ముందుగానే చెప్పాడు. ఒకసారి చదవండి, మాట చదువుకొని మనం ముందు నుండి వద్దాం. 72వ వచనం చదవండి. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి రెండు మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకుని తలపోయుచు ఏడ్చెను. ఎలా ఏడుస్తున్నాడంట? తలపోయుచు ఏడుస్తున్నాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో తలుచుకొని ఏడుస్తున్నాడు. తలుచుకొని ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు వచ్చింది ఆ ఏడుపు అనంటే, తాను అబద్ధమాడుట వలన, అబద్ధము ఆడబోతున్నాడని, అబద్ధము చెప్పబోతున్నాడని యేసు ప్రభుల వారు ముందుగానే తనకు తెలియపరిచారు. ఇదే అధ్యాయము మార్కు సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. యేసు అతని చూచి నేటి రాత్రి కోడి రెండు మార్లు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభుల వారు పస్కా విందు, ప్రభురాత్రి భోజనమైంది కదా, అయిన తర్వాత మరి ఓలీవల తోట గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం యేసు ప్రభుల వారిని పట్టుకొని పోతారు బంధించి. రేపటి దినమున న్యాయ తీర్పు కొరకు మరి కావలి ఉంచడానికి తీసుకొని వెళ్తారు. ఆ సందర్భంలో జరిగిన సందర్భమే ఇది ఈ రోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం. 2 చేతులు పైకెత్తండి, హల్లెలూయా. దించండి, సపబడినట్టున్నారు. మళ్ళీ చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి, గట్టిగా దించండి. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుల వారు ముందే చెప్పాడు, పేతురు ఈ రాత్రి నువ్వు అబద్ధం ఆడతావయ్యా. ఏంది ప్రభువా అంత మాట అంటివి? ఎవరిని పట్టుకొని ఏమంటున్నావు? నేను అబద్ధం ఆడుతానా? పోయి నీ విషయంలో? ఆహా, ఎటులా నీ విషయంలో నేను అబద్ధం ఆడడం ఏంటయ్యా? అసలు నేనంటే నా మీద నమ్మకం లేదా ప్రభువా? నైనా నమ్మకం ఉన్నదయ్యా, కానీ ఈ రాత్రి నేను ఎవరో తెలియను, నాకు తెలియదని నువ్వు 3 సార్లు బొంకుతావు. అయ్యా నేను అట్ట చేయను. ఇదిగో ఇందులో ఉన్నాడు ఎవడని అనొచ్చుగా, నేను మాత్రం అన్నను. ఏమయ్యా అంత గొప్ప మాట అంటివి? ఎవరన్నా ఎప్పుడు పాజిటివ్గా చేసేటటువంటి వ్యక్తిని ఒక్కసారి నెగిటివ్గా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇంత చేసి కూడా సార్కు నా మీద నమ్మకం లేదు, ఇంత నమ్మకంగా చేస్తున్నా ఈ రోజున నన్ను వేలెత్తి చూపించాడు, ఇంతకాలం అంటు పెట్టుకొని ఉన్నా ఈ రోజున నన్ను నిందించాడు. నేను అబద్ధం ఆడతానంట, నేను బొంకుతానంట, నేను అసలు అలా చేస్తానా? అయ్యో ప్రభువా, నేనెందుకు అలా మాట్లాడతానయ్యా? నిన్ను గురించి అసలు నేనెందుకు అబద్ధం చెప్తానయ్యా? అది కాదు అంటాడిన. యేసు ప్రభుల వారు గట్టిగా చెప్తాడు. వాస్తవంగా ఇక్కడ 2 మార్లను రాయబడింది. మరి యొక్క మత్తయి సువార్త అక్కడ మీరు గమనిస్తే ముమ్మారు అని వ్రాయబడుతుంది. సరే, మొత్తం మీద ఒక సిగ్నల్ అనేది యేసు ప్రభుల వారు చూపిస్తూ ఉన్నాడు. ఇక ముమ్మారా 2 మార్ల
అనేటటువంటిది అక్కడ సమస్య కాదు. యేసుప్రభులో చెప్పాడు ఏంటంటే, 2 మార్లు కోడి కూయక మునిపే నువ్వు అబద్ధం ఆడతావు. నువ్వు అబద్ధాలన్నీ పూర్తయ్యాక 3 సార్లు అబద్ధం ఆడినాక 2 సార్లు కుక్కురుకోని కోడి కూస్తుంది. కోడి కూసిందంటే నువ్వు అబద్ధం ఆడినట్టే. కోడి కూయక మునుపే. కోడి ఎప్పుడు కూస్తుంది? ఎప్పుడు కూస్తుంది? తెల్లవారుజామున. దరిదాపుగా కోళ్ళు పెంచుకునే వాళ్ళకైతే అర్థమైంది. పుంజులు 4 అయితేనే కూస్తాయి. 4 అయితే పర్ఫెక్ట్ టైం. ఎవరు అలారాలు కూడా అక్కర్లేదు. కోళ్ళను పెంచుకున్నారంటే సరిపోతుంది. ఏ అలారం పనికిరాదు. మనల్ని లేపుతానే ఉంటుంది, అది కూస్తానే ఉంటుంది. 4 నుండి మొదలవుతానే ఉంటుంది. కొన్ని 3-3:30కే కూస్తాయి. వాటికి ఎలా అర్థమవుతుందో తెలియదు. సరే, ఏదైతేనేమి అంటే తెల్లవారక మునిపే కోడి కూసే వేళ. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు, చేతులకు గడియారాలు లేవు, గోడ మీద గడియారాలు లేవు. వాళ్ళు ఈ చిన్నగా ఇలాంటి చిన్న ఏమంటారు, ఈ చిన్న సూచనల ద్వారానే వాళ్ళు సమయ కాల సూర్యాస్తమయము సూర్యోదయము వాటిని బట్టి కాలాన్ని గణించేవాళ్ళు. పేతురు రేపు తెల్లవారు వరకు అని చెప్పకుండా రేపు పొద్దున ఇదిగో కోడి 2 సార్లు కోయక మునుపే నువ్వు నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం చెప్తావు. 2 సార్లు కోయక మునిపే 3 సార్లు. ప్రేమణ దోంబిడ్లారా, ఆ విషయం చెప్పగానే పేతురు అంటూ ఉన్నాడు 31వ వచనం, అతడు మరీ ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినా నిన్ను ఎరగనని చెప్పను. నేను అబద్ధం చెప్పను. ఒకవేళ నువ్వు చావాల్సి నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు, నీతో పాటు నేను కూడా చేస్తా, కానీ అబద్ధం మాత్రం చెప్పను అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసము కదా. మరి యేసుప్రభుల వారు ఊరికనే చెప్తాడా? తన జరగబోయే విషయాన్ని ముందుగానే పసిగట్టి అది చెప్పాడు యేసుప్రభుల వారు. ఇప్పుడు చదవండి 66 నుండి రండి. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండగా చూచెను. అతని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో ఉండిన వాడవు కావా అనెను. ఆహా, ఇప్పుడు పేతురు అన్నాడు కదా, నీతో పాటు చావలసి వచ్చినా నేను అబద్ధం ఆడనయ్యా అన్నాడు కదా. దాని తర్వాత జరిగింది ఏంటంటే, గెత్సేమనే తోటలో ప్రార్థనలు అయిపోయాయి. మెలకువడి ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు. వీళ్ళు చేయలేకపోయారు. మొత్తం మీద సర్లేనైనా నా టైం అయిపోయింది, నేను ఇక శిల్వ కార్యానికి వెళ్ళవలసి ఉన్నది, మీరు వెళ్ళి ఇక విశ్రాంతి తీసుకోండి, ఇక నాతో ఇక పని లేదు, ఇక నా బాధల్లో మీరు భరించలేరు అని చెప్పాడు. అప్పటి వరకు నాతో 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 మెలకు ఉండండి అన్నాడు. ఇక ఇప్పుడు నేను వెళ్ళవలసిన సమయం వచ్చిందని చెప్పాడు. మొత్తం మీద బంట్రౌతులు వచ్చారు, యేసుప్రభులను పట్టుకొని వెళ్ళారు. పిలాతు మందిరం దగ్గర అక్కడ సిద్ధముగా ఉంచారు. పొద్దున న్యాయ తీర్పు జరగాలి, శిక్ష విధించాలి, వాటన్నిటి కొరకు వాళ్ళు అక్కడ కావలి ఉంచుతూ ఉన్నారు. అప్పటికి యేసు ప్రభుల వారిని కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఈ 64-65 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ముఖమునకు ముసుగు వేశారు. ఇప్పుడు చూస్తాం కదా, ఒకవేళ ఎవరైనా నేరస్తులు పట్టుబడ్డారనుకోండి, ఏదైనా తప్పు చేసి, వాళ్ళకి ఏం చేస్తారు, ముసుగు వేసి మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. ఇలాంటి అవమానకరమైనటువంటి హింసాకరమైనటువంటి క్రియలు యేసు ప్రభుల వారి జీవితంలో జరుగుతూ ఉంటే, అప్పటి వరకు యేసు ప్రభువా అని తిరిగిన ఈ శిష్యులు ఎక్కడున్నారో తెలియదు.
కానీ ఒక విషయం ఏంటంటే ఈ యోహాను కానీ పేతురు కానీ కాస్త ఆ గుంపులో అక్కడిక్కడ సంచరించుచు అవన్నీ కనులారా చూస్తూ ఉన్నాడు. బయట లోపలికి వచ్చాయి. ఇప్పుడు లోపల సెల్లులో వేసినప్పుడు బయట ఇప్పుడు ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెరసాల్లో లోపల వేశారనుకోండి, లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? బయటనే నిలబెడతారు. ఏదైనా ఉంటే బయట నుండి వాళ్ళతో మాట్లాడి డీల్ చేసేసుకోవాలి. కాబట్టి వాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి యేసు ప్రభు వారు వాళ్ళు బయట ఉండి కనిపెట్టుకుంటా ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మెలకు వచ్చింది కాబట్టి ఈ నిద్రమత్తు వదిలిపోయింది. నిద్రపోమన్నా నిద్రపోతలేరు ఇప్పుడు. అప్పుడు అర్థమైంది యేసు ప్రభుల వారు ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. తన కొరకని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ కొరకని వాళ్ళకి అర్థం కాలే. సరే, ఏదైతేనే ప్రేమ దొంబిడ్లారా, ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్పినటువంటి విధముగా జరుగుతూ ఉన్నది. అలా బయట చలి కాచుకుంటూ అక్కడ ఉంటుండగా ప్రధాన యాజకుని దగ్గర పనిచేసే ఒక అమ్మాయి అటుగా వెళ్ళి అతని ఎందుకంటే యేసు ప్రభుల వారిని అనేక మంది చూశారు. చూడడానికి ఆయన వస్తున్నాడు ఊరికంటే తండోపతండాలుగా వచ్చి చూసేవాళ్ళు యేసు ప్రభుల వారిని. ప్రేమ దోంపిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువును చూసిన వ్యక్తే అమ్మాయి. తనతో పాటు శిష్యులు కూడా ఎప్పుడు కూడా ఉంటారు కాబట్టి అంతో ఇంతో గుర్తింపు ఉంటుంది. నువ్వు పలానా యేసు ప్రభుతో పాటు ఉన్నవాడివే కదా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? ఆయన ఎవరో నాకు తెలీదు. ఎందుకు తెలుసంటే తెలుసు అన్నాడు అని అంటే లోపలికి ఇతను కూడా కొరడాతో కొట్టియండి. ఫస్ట్ కొరడ దెబ్బలే. అదిక ప్రత్యక్షంగా యేసు ప్రభువును కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే, ఆయనను పిడిగుద్దులతో గుద్దుతూ ఉంటే కన్నులార చూసిన కన్నులవి. ఇప్పుడు యేసు ప్రభు నాకు కూడా తెలుసు, అవును నేను యేసు ప్రభు శిష్యునంటే ఆయనకు కూడా ఇక మసాలా ఉంటుంది. మసాలా వేసి దంచి వదిలిపెడతారు. అందుకని ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు ఈయన. మరలా చదవండి. అందుకతడు ఆయన ఎవడో నేను ఎరుగను. ఇంకా ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదు. ఇప్పటిదాకా ఎడుగుయిందన్నా నిద్రమత్త. నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఒక మారు కోడి కూసింది. రైట్, తర్వాత చదవండి 69వ వచనం. ఆ పనికత్తెని చూచి వీడు వారిలో ఒకరి దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాను. అమ్మాయి వదిలిపెట్టట్లే. ఒకసారి నేను కాదు అని తప్పించుకున్నాడు. మరలా వచ్చి మళ్ళా తీక్షణంగా చూసి, నాకు తెలుసయ్యా, నువ్వు యేసుప్రభు శిష్యులతో పాటు నిన్ను చాలాసార్లు చూశాను, నువ్వు యేసుప్రభు శిష్యునివే నాకు తెలుసు అంటే, కాదమ్మాయి 2 సార్లు అయిపోయింది. తర్వాత చదవండి. మూడోసారి కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిల్చున్న వారు మరలా పేతురుని చూసి నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు కదా. 2 సార్లు ఇప్పుడు ఈ పనమ్మాయి దగ్గర తప్పించుకున్నాడు. ఇంకో గుంపులో జాయిన్ అయ్యాడు, పురుషుల గుంపులో. దాంట్లో ఒకడు చూసి నిజంగా నువ్వు వారిలో ఒకడవు కదా, యేసు ప్రభు శిష్యులలో ఒకడవు కదా, దొరికినావు, ఇక నీ పని చెప్తావు అనేసరికి ఈయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి. అందుకతడు మీరు చెప్పుచున్న మనుషుని నేను అరగనని. ఎవరు? యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు. యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఎవరి గురించి చెప్తున్నాడు? 3.5 సంవత్సరాలు తిరిగి కని విని ఆయనతో సహవాసం చేసిన తన ప్రభువు గురించే.
తన బోధకుని గురించే చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఎవరో నేను ఎరుగను. తర్వాత అని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును శపించుకుంటున్నాడు. అమ్మతోడు, అయ్యతోడు, ఆ తోడు, ఈ తోడు, వానికి వాళ్ళ తోళ్ళని పెట్టుకుంటాను చూడు. అమ్మతోడండి నేను కాదు, అయ్యతోడండి ఎవరు తోడు పెట్టుకోమంటే వాళ్ళ తోడు పెట్టుకుంటాను, కానీ నేను యేసు ప్రభు శిష్యుని కాదు. అసలు యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలీదు అని అన్న వెంటనే రెండవ మారు కోడి కూసింది. ఫస్ట్ సిగ్నల్ ఏంటి? ముందు కోడి కూసిందా లేదా ఒకసారి అబద్ధం చెప్పగానే అప్పుడు ఏం చేయాలా? కనువిప్పు కలగాల, జ్ఞానోదయం కావాలా? ఇదేదో యేసు ప్రభువుల వారు రాత్రి ఇంతకుముందు చెప్పినట్టే జరుగుతూ ఉన్నది, సాయంకాలం చెప్పినట్ట. నిజంగా నేను అబద్ధం ఆడుతున్నానా? ఇదేనా నేను నేర్చుకున్నది యేసయ్య దగ్గర? యేసు ప్రభుల వారితో కలిసి 3.5 సంవత్సరాలు జీవించింది నేను నేర్చుకున్న క్రమాలు, పద్ధతులు ఇవేనా అని కాస్త కనువిప్పు కలగాలి కదా. అప్పుడు సౌండ్ వినవల్లే. ఇప్పుడు వినబడింది రెండవ మారు అని అంటే, మొదటి మారు విన్నాడు కానీ అర్థం కాలే, బుర్రకెక్కలే. ఇదిగో 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత రెండవసారి కుక్కరొక్క సౌండ్ వినబడింది, అర్థమైపోయింది. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. ఎంత ఘోరమైన పాపం చేశాను నేను. ఇక్కడ పేతురు పశ్చాత్తాపడ్డాడు అనే పదం, ఇక్కడ మనకు పశ్చాత్తాపం అనే పదం ఎక్కడ కనబడదు, కానీ ఈ సందర్భాన్ని బట్టి అక్కడ జరిగింది అదే. అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు పేతురు అని అంటే, వెంటనే రెండో మారు కోడి కూసిన గనుక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరగనని 3 మారు చెప్పదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని తలపోయిచు ఏడ్చాను. అందరూ చెప్పండి, తలపోయిచు ఏడ్చెను. తలపోయిచు అంటే తలపోయి ఏడవడం కాదు, తలుచుకొని ఏడుస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు చెప్పినట్టే జరిగింది కదయ్యా, నేను కాదన్నాను, నీతో పాటు చావనైనా చేస్తానన్నాను, కానీ నేను అబద్ధమాడునని చెప్పాను, కానీ నువ్వు ఏదైతే చెప్పావో అదే జరిగింది. ఈ రోజున ఎంత ఘోరమైన పాపం చేశాను, నా నోటితో నీవు ఎవరో తెలీదని చెప్పిన దుర్మార్గున్నయ్యా నేను. ఆ పశ్చాత్తాప హృదయముతో కన్నీళ్లతో ఓ బోరున ఏడుస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికల్లో ఒక మాట ఉంటుంది, 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. ఫాస్ట్గా చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగ చేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట? మనిషిలో మార్పుని తీసుకొస్తుంది. దుఃఖము అందరు దుఃఖించిన వాళ్ళందరూ మారుతారని కాదు, ఏడిసినంత మాత్రాన మార్పు చెందరు. మన దోంబిడ్లారు, అందుకే ఏడ్చే వాళ్ళని ఎక్కువ నమ్మకూడదు. ఏడ్చి కొన్నిసార్లు అంటే ఏడుస్తారు, ఆ అంటే ఏడుస్తారు. ఏడ్చేసరికి ఏం చేస్తారంటే అయ్యో పాపం అనేసి. అర్థమవుతుందా? ఏడుపు మంచిదే, కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉంటే మనిషిలో మార్పు వస్తుంది, పద్ధతులు మారుతాయి, ఉద్దేశాలు మారుతాయి. ఇప్పుడు పేతురులో అలాంటి దుఃఖమే కలుగుతా ఉన్నది. ఎంత తప్పు చేశానయ్యో, తెలిసి నా ప్రభువునే నేను ఎవరో తెలియదని చెప్పానే. ఈ రోజున మనం లేమట్లా. ఇప్పుడు
ప్రశ్నిస్తున్నాను, ఎవడన్నా పీక మీద కత్తి పెట్టి యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని చెప్పు. యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పు. లేదంటే ఇంకో మాట, యేసు ప్రభు కాకుండా ఏదో ఒక పేరు చెప్పి ఈ దేవతకు జై, ఈ దేవునికి జై అనుకొట్టు. పీక మీద కత్తి పెడితే నువ్వేం చేస్తావు? ఏం చేస్తారు? యథార్థంగా చెప్పండి. పేతురులాగా మనం కూడా ఏమంటామంటే, ఏం సార్ ఏందనుకుంటున్నావు, నేను సావలేండే చస్తా కానీ దేవుని కొరకు అట్ట మాత్రం చెప్పాను. మనం కూడా చెప్తాం. చెప్పనీకేమున్నది, చేసే దగ్గరకు వచ్చేసరికి తెలుస్తుంది. పేతురు చెప్పలేడా, నీతో పాటు చావనైనా చేస్తాను కానీ నేను అబద్ధం ఆడనయ్యా, నువ్వెవరో తెలీదని మాత్రం చెప్పను. అంత ఘోరమైన పాపం చేయను. కానీ ఆ ఘోరమైన పాపం చేసింది ఆయన్నే. ఈ రోజున మనం పరిస్థితి ఏంటి? ప్రేమణ దోంబిడ్లారా, సరే తప్పు జరిగిపోయింది, తప్పు చేశాడు, మరి తర్వాత ఏంటి? పశ్చాత్తాపం ఉండాలి కదా. పశ్చాత్తాపం అంటే దాని అర్థం ఏంటంటే తప్పు చేశాను అనేటటువంటి బాధ. తప్పు జరిగిపోయింది, తప్పు చేశాము, పొరపాటు అయిపోయింది. ఇప్పుడు ఏమి ఉండాలి అని అంటే మనిషికి, అయ్యో నేను తప్పు చేశాను, చేయకూడని పని చేశాను, అనకూడని మాట అన్నాను, నేను ఎంత ఘోరమైన తప్పు చేశాను, ఎంత ఘోరమైన పాపం చేశానని ఆ బాధ ఏ మనిషిలో ఉంటుందో దానినే పశ్చాత్తాపం అంటారు. ఇప్పుడు పేతురుకి అది కలిగి చిన్న పిన్నవాళ్ళ ఏడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాటను తలపోసుకుంటూ తలుచుకుంటూ పిల్లలు కొన్నిసార్లు ఏంటంటే మాట అంటేనో కొడితేనో తిడుతానో ఏడుస్తూ ఉంటారు. కాసేపు ఏడిచి ఊరుకుంటారు, అయిపోతుంది. కానీ మళ్ళీ ఇప్పుడు అమ్మ కొట్టింది, ఏడ్చారు, అయిపోయింది. వాళ్ళ నాన్న వచ్చేసరికి మళ్ళీ అది గుర్తుకొస్తుంది, తలపోసుకొని ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ అక్కొస్తే అక్క దగ్గర ఏడుస్తారు, ఎందుకు కొట్టింది, తలుసుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఎంతమంది ఊకోబెడుతున్నా. పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం ఏం చేసిందో తెలుసా? ఈ పశ్చాత్తాపమే ఇలాంటి వ్యక్తే ఒకానొక రోజున 10 రోజులు ఉపవాస ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ఇలాగనే మైకులు లేవు ఆ రోజున, కానీ ఎలుగెత్తి ప్రార్థన చేసి అక్కడ వాక్యం చెప్తా ఉంటే 3000 మంది రక్షణ పొందారు యేసు నామమున. హల్లెలూయా. ఈ వ్యక్తే ఈ పశ్చాత్తాప కారణాన ఎలా మారిపోయిందంటే బ్రతుకు. పేతురు ఇలా నడుచుకుంటా పోతా ఉంటే ఇదిగో ఇలా నీడ ఏ రోగులకైతే తాకుతుందో పరిపూర్ణమైన స్వస్థత, శవాలు లేచి కూర్చుంటున్నాయి. ఎవరు? ఒకప్పుడు యేసు ప్రభు ఎవరో తెలియదు అన్న వ్యక్తి గురించి చెప్తున్నా. ఒకప్పుడు యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడి తన స్థితిని మార్చుకొని ఇప్పుడు వచ్చింది అతనికి అసలైన స్థితి. ఇక నుండి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని పేతురు అన్నాడు. కానీ పౌలు అన్నాడు. కానీ పేతురుది కూడా అదే నినాదమైపోయింది. ప్రేమణ దోంబిడ్లారా, ఈ పేతురు ఎలా చనిపోయాడో తెలుసా? ఇక్కడ అన్నాడు కదా, నీతో పాటు చావవలసి వచ్చినను నేను అబద్ధం ఆడను అని చెప్పిన ఈ వ్యక్తికి క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాడని, గొప్ప గొప్ప చెరసాల్లో వేస్తే చెరసాల నుండి దేవుడు విడిపించుకొని వచ్చాడు, మనందరికీ తెలుసు. ఇంకా చాలా శ్రమలు అనుభవించి చివరికి నీ ప్రభువుని సిలువేశాం కదా, ఆ రోజు తప్పించుకున్నావు కదా, ఆ రోజు అడిగాం కదా, ఆ రోజు తప్పించుకున్నావు కదా, ఇప్పుడు ఎట్లా చూస్తావు? ఇప్పుడు ఏంట్రా వీనికి సిలువేయండి. అయ్యా సిలువేస్తారా? వేస్తే వేసారు, కానీ నేను నా ప్రభు కంటే గొప్పవాడను కాదు. సిలువేస్తారో ఎట్ట చంపుతారో మీ ఇష్టం, కానీ నాదొక చిన్న విన్నపం చెప్పు.
నన్ను తలక్రిందులు సిలువ వేయండి అన్నాడు. హల్లెలూయా. ఈ పేతురు యేసయ్య కొరకు తలక్రిందులు సిలువ వేయబడి చనిపోయిన వ్యక్తి, హతసాక్షిగా మార్చబడినటువంటి వ్యక్తి. మొన్నటి దినమున ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ సమాజం పక్షాన గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి, క్రైస్తవుల పట్ల సమర్థంగా వాదించినటువంటి వ్యక్తి. ఇప్పటికీ అది ఎవరికి అర్థం కావట్లేదు. అది మర్డర్ అటెంప్టే అని ఖచ్చితంగా తేలిపోతా ఉన్నది. బ్రతకనివ్వరు. సత్యం కొరకు నిలబడితే ఎవరు బ్రతకనివ్వరు. పేతురును తలక్రిందులు సిలువేసి చంపేశారు. యేసుప్రభుల వారు ఇలా చనిపోతే ఆయన తల క్రింద కాళ్ళు పైకి వేయబడి భయంకరమైన తలక్రిందులు సిలువ వేయబడిన మరణాన్ని పొందుకున్నాడు. అటు ఇటుగా యేసుప్రభుల వారితో పాటు ఈయన కూడా సిలువ వేయబడిన స్థితిలోనే ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆ పశ్చాత్తాపం ఆ స్థితికి నడిపించింది. మరణానికి కాదు సుమా. దేనికి? గొప్ప సేవ చేయడానికి, అనేకుల బ్రతుకులు మార్చడానికి ఈ రోజున సంఘం ఉన్నది అని అంటే పేతురు మూల కారకుడు. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, పేతురు నీ మీద నా సంఘాన్ని కడతానయ్యా, నిన్ను బట్టి నీ ద్వారా సంఘం ప్రారంభించబడుతుంది. పేతురే మొట్టమొదటి ప్రసంగం చేశాడు. పేతురు ద్వారానే మొట్టమొదటి విశ్వాసులు తయారయ్యారు. పేతురు ద్వారానే మొట్టమొదటి సంఘం ఆరంభించబడింది. ప్రేమన దౌంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. తప్పు చేస్తున్నాం మనం కూడా. చేయము ఎంతో పైకి మనము భక్తిపరులముగా నీతిమంతులముగా ఉంటూనే పొరపాట్లు చేస్తూనే ఉన్నాము. కానీ పశ్చాత్తాపం ఉన్నదా? అయ్యో ఎంత పని చేశాను, తెలిసి ఇంత పని చేశాను, అయ్యో తెలియకుండా ఇంత పని చేశానని ఆ బాధ, ఆక్రందన నీలో గనుక ఉంటే, నిజమైన అయ్యో తప్పు చేశాననే బాధ నీలో ఉంటే, ఆ దుఃఖముతో కూడినటువంటి ఆ రక్షణార్థమైనటువంటి దుఃఖము మారు మనసు కలగజేస్తుంది. మార్పు చెందిన పేతురు గొప్ప సేవ చేశాడు. మరలా ఎక్కడ తప్పిపోలే. ఈ ఒక్కసారే తప్పిపోయాడు. మరలా ఎక్కడ తర్వాత కొంచెం మళ్ళీ చేపలు వలలేయడానికి వెళ్ళాడు. కానీ మరలా దేవుడు యేసుప్రభుల వారు సెట్ చేసిన తర్వాత మరలా ఎక్కడిగా ఇక చనిపోయి ప్రాణం విడిచేంత వరకు ప్రభువుతో ఉన్నాడు. ఈరోజు నా పశ్చాత్తాపం నీలో ఉంటే దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. పశ్చాత్తాప హృదయం ఎవరిలో ఉంటే దేవుడు వారిని గణపరుస్తాడు, హెచ్చిస్తాడు, దీవిస్తాడు. చేసేవన్నీ చేసుకుంటూ నేనేమి చేయలేదు, నన్ను ఎవరు చూడలేదు, నాకేం తెలీదు, ఎవరికేం తెలీదు అన్నట్టుగా నువ్వు వ్యవహరిస్తూ ఉంటే, పశ్చాత్తాపం లేకుండా ఉంటే ఆ పాపపు స్థితి ఒకరోజు నిన్ను పట్టించి నరకానికి నెట్టేస్తుంది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, పశ్చాత్తాపడి మారు మనసు పొందితే నీకు రక్షణ, విడుదల, స్వస్థత, క్షేమము, ఆశీర్వాదం. అట్టి పశ్చాత్తాప జీవితాన్ని దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరం